అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన వీడియో వచ్చేసి గోంగూర నిల్వ పచ్చడి అండి. మనకు ఆకుకూరలతో పచ్చడి చేయాలి అంటే మనకు మొదటగా గుర్తొచ్చేది గోంగూర పచ్చడే కదండి. గోంగూరతో మనం నిల్వ పచ్చడి చేయొచ్చు, అలాగే రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు కదా. ఇప్పుడైతే మనము నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ పచ్చడి చేయటం చాలా తేలిక, కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి గోంగూర పచ్చడి అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నాము అంటే సూపర్ కదండి. గోంగూర పచ్చడి అంటే ఇష్టం లేని వారు ఉంటారా చెప్పండి. ఒకవేళ వద్దు అన్నవారు కూడా ఒక ముద్దతో ఆపేయకుండా రైస్ మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారండి. నేను చెప్పినట్లు ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. మరి ఇక ఆలస్యం ఎందుకు, తయారీ విధానంలోకి వెళ్దాం రండి. ఇక్కడ నేనైతే 4 కట్టల గోంగూర తీసుకుంటున్నాను. అది కూడా ఎర్ర గోంగూరని తీసుకోవాలండి. ఎర్ర గోంగూరతో చేస్తేనే ఈ పచ్చడికి చాలా రుచిగా ఉంటుంది. తెల్ల గోంగూరతో కూడా చేసుకోవచ్చు, కానీ ఎర్ర గోంగూర ఉన్నంత పుల్లగా తెల్లది ఉండదండి. గోంగూర పచ్చడి అనేది పుల్లగా ఉంటేనే మనకు బాగుంటుంది. మేమైతే ఈ ఎర్ర గోంగూరని పట్నం గోంగూర అంటామండి. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ గోంగూరని ఫస్ట్ ఆకుల్ని తీసుకోవాలి. ఇలా ఆకులంతా ఒలుచుకున్న తర్వాత నీళ్ళల్లో వేసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. ఆకుకు మట్టి, ఇసుక ఇలాంటివన్నీ ఉంటాయి కదా, కాబట్టి 3-4 సార్లు బాగా కడగండి. బాగా కడిగిన తర్వాత ఒక చిల్లుల గిన్నెలో వేసి పెట్టాలి, వాటర్ అంతా కారిపోయే వరకు. వాటర్ అంతా కారిపోయిన తర్వాత ఒక క్లాత్ పైన ఈ ఆకులంతా ఆరబెట్టేసేయాలి. 2-3 గంటల పాటైనా ఆకులంతా ఆరబెట్టాలండి. అప్పుడే మనకు ఎక్కడ తడి అనేది లేకుండా పోతుంది. మనకు ఆకుకి తడి ఉంది అనిపిస్తే మనకు పచ్చడి అనేది పాడవుతుందండి. కాబట్టి తడి లేకుండా పూర్తిగా ఆరబెట్టేసేయండి. ఇలా గోంగూర అంతా పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ మినపప్పును వేసి వేపుకోవాలి. మినపప్పు కాస్త వేగిన తర్వాత 2 స్పూన్ల ధనియాలు అలాగే 2 స్పూన్ల జీలకర్ర వేసి వేయించుకోవాలి. మనం వాటిని సపరేట్గా వేపుకోవచ్చు అండి, లేదు అంటే ఇలా అన్ని కలిపైనా వేయించుకోవచ్చు. ఫస్ట్ మినపప్పు వేయించాము అంటే సరిపోతుందండి, ఎందుకంటే మినపప్పు వేగటానికి కాస్త టైం పడుతుంది. కాబట్టి ఫస్ట్ మినపప్పుని వేసి తర్వాత మిగతావి వేపుకోవాలి. ఈ జీలకర్ర ధనియాలు కూడా కాస్త వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసి వేపుకోవాలి. కరివేపాకులో కూడా తడి అనేది లేకుండా పూర్తిగా డ్రై అయ్యే వరకు వేపుకోవాలండి. ఇప్పుడు చివరగా 15 నుంచి 20 ఎండుమిరపకాయలని వేసి వేపుకోవాలి. ఎండుమిరపకాయలు కారం ఉన్నదాన్ని బట్టి మీరు వేసుకోండి. నేనైతే ఇక్కడ 15 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. మీరు తినే కారాన్ని బట్టి కావచ్చు, మీ మిరపకాయలు ఉన్న కారాన్ని బట్టి చూసి వేసుకోండి, సరిపోతుంది. ఎండు మిరపకాయలు మరీ నల్లగా అయ్యే వరకు వేపద్దండి, కాస్త వేపితే సరిపోతుంది. ఎండుమిర్చి కలర్ మారాయి అంటే మనకు పచ్చడి కూడా కలర్ మారిపోతుందండి. ఇలా వేయించుకున్న వీటిని పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మనం కడిగి ఆరబెట్టి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి, ఆ గోంగూరని వేసి వేపుకోవాలి. మనం గోంగూర పెట్టినప్పుడు ఇలా నిండా కనిపిస్తుందండి. అలా కొద్దిసేపు కలుపుతూ వేయించాము అంటే మనకు ఆకు అనేది బాగా తగ్గిపోతుంది. చూడండి, 2 నిమిషాలకే ఆకంతా అంత ఆకు వేసాం కదా, కానీ ఎంత కొంచెం అయ్యిందో చూడండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసి ఈ ఆకుకంతా బాగా పట్టే రకంగా కలిపి మగ్గించుకోవాలి. ఈ ఆకు కూడా బాగా మగ్గిపోయే వరకు మగ్గించాలండి. మనకు ఆకు అనేది అస్సలు కనిపించకూడదు. మనం గరిటెతో కానీ స్మాషర్తో కానీ బాగా స్మాష్ చేసాము అంటే ఇక మనకు గ్రైండ్ చేయాల్సిన అవసరం కానీ రుబ్బాల్సిన అవసరం కానీ ఉండదండి. ఇలా గరిటెతో బాగా మెదుపుతూ వేయించాము అంటే ఎక్కడ కూడా ఆకు అనేది లేకుండా బాగా వస్తుంది. ఆకులో ఉన్న జిగురంతా కూడా పోతుంది. లేదు అంటే మనం రోట్లో కానీ మిక్సీలో కానీ వేసుకోవచ్చు. ఇలా ఆకంతా బాగా మగ్గిన తర్వాత మరో టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి మరో 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఆకు కూడా బాగా మగ్గిపోవాలండి, ఎక్కడ కూడా ఆకు అనేది కనిపించకూడదు. ఇలా మగ్గించుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచండి. ఇక్కడైనా మనం
వేయించుకున్న ఎండుమిరపకాయలు అవి ఉన్నాయి కదండి, వాటిని పౌడర్ చేసి వేసుకోవచ్చు. కానీ అలా కాకుండా మిక్సీలోనే కానీ రోట్లో కానీ వేసాము అంటే బాగా కలుస్తుందండి. ఇప్పుడు నేనైతే ఇక్కడ మిక్సీలో వేయాలనుకుంటున్నాను. తీసుకొని మనం వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి అందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గోంగూరని కూడా ఈ పొడిలోకి వేసి ఒకసారి పల్స్ మోడ్లో తిప్పుకోవాలండి. మరీ ఎక్కువగా తిప్పకూడదు. లేదు మనం అదే ప్యాన్లోనే పౌడర్ వేసి బాగా కలిపినా కూడా సరిపోతుందండి. కానీ ఇలా మిక్సీలో కానీ రోట్లో కానీ చేసాము అంటే బాగా కలుస్తుందని చెప్పేసి నేను ఇలా మిక్సీలో వేసాను. ఇది పక్కన ఉంచండి. ఇప్పుడు మనం ఈ పచ్చడికి తాలింపు వేసుకుందాం రండి. స్టవ్ పై ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఈ పచ్చడికి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. మనకు ఆయిల్ ఉంటేనే కదండి పచ్చడి అనేది నిల్వ ఉంటుంది చెడిపోకుండా. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు కాస్త వేగిన తర్వాత 1 టీ స్పూన్ పోపు దినుసుల్ని కూడా వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర అంతేనండి. ఆవాలు, జీలకర్ర చిటపటమంటాక 10 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. అలాగే 4-5 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి ఇక్కడ కూడా కరివేపాకులోని తేమంతా పోయే వరకు తాలింపు వేపుకోవాలండి. అప్పుడే మనకు పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. అలాగే 1/4 టీ స్పూన్ ఇంగువని కూడా వేసుకోవాలి. ఇంగు వేసాము అంటే మనకు పచ్చడి అనేది చాలా బాగుంటుందండి. తాలింపు బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి, ఆ గోంగూరని వేసి మరో 2-3 నిమిషాల పాటు వేయిస్తే సరిపోతుంది. ఇంకా ఎక్కడైనా తేమ ఉన్నా పోతుందండి. తర్వాత ఈ గోంగూర అంతా పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకున్నాము అంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయినటువంటి గోంగూర నిల్వ పచ్చడి రెడీ. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకైనా, ఉప్మా, ఇడ్లీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి. తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ like, share and subscribe to my channel. Thank you.